ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం చింతకుంట పరిధిలోని రామిరెడ్డి కాలనీలో విద్యుత్ వైర్లు తెగిపడడంతో విద్యుత్ వైర్లు తగిలి 19 గేదెలు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఇక మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించి రైతులను ఓదార్చి ప్రభుత్వం తరపున నష్టపరిహారం ఖచ్చితంగా వచ్చేలా చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. నైట్ వచ్చి మేము వచ్చేదాకా కూడా అసలు తీగ ఎవరు కరెంట్ ఇది మొన్న ఎప్పుడో కిందికి వచ్చినట్టు నిన్న ఉదయం 10 గంటలకి వదిలేశారు కదా, అప్పుడే జరిగిపోయింది. పురాతన ఇది ఎంత తీగ కూడా పోల్స్ లో ఇది కాదు కానీ పోల్స్ ఊడిపోయింది, పిడుగులు దెబ్బలు పగిలిపోయి కింద పడింది. ఇన్సులేటర్ పగిలిపోయి కిందికి జారిపోయింది. ఆ నైట్ మెరుపులు బాగా మెరిసినాయి. ఉదయం నైట్ స్టార్ట్ చేస్తలే. ఇదేంటంటే ఎవరు కావాలని చేసింది కాదు కదా, ఆపదలో జరిగింది అది. కాబట్టి ఇంకా మనం మన టైం బాగాలేదు అనుకోవటమే, చేయగలిగేది ఏం లేదు. నేను ఆల్రెడీ మాట్లాడాను పైన, మనకు డబ్బులు కూడా తొందరగా వచ్చేటట్టు చేయించలే.